సైబరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా ప్రైవేటు భూమిని 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రికి రాత్రే మాధవికి చెందిన ప్రైవేట్ భూమిలో ఉన్న టేకు వెదురు చెట్లను నరికేసి కంటైనర్ను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ కు చెందిన టింబర్ డిపో ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు. అక్కడే ఉన్న 3 సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సంగి వద్ద వదిలిపెట్టారు. వాచ్మెన్ రూమ్లోకి వెళ్లి దంపతులను చంపేస్తామని బెదిరిస్తూ దాడి చేశారు. సూపర్వైజర్ కొల్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి రాత్రి దాదాపు 20 మంది మహిళలు 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్కి సంబంధించి సర్వే నంబర్ 192లో అర్ధరాత్రి కొంతమంది వచ్చి అక్రమంగా కబ్జా చేసి కడీలు వేసిరు, ఫెన్సింగ్ వేసిరు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించి మాధవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ 192 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించి ఒక 5 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. దీంట్లో అలా సంబంధించి ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో బీరప్పను రూమ్లో వేసి బయట నుంచి డోరు పెట్టేసి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాము. దీంట్లో 26 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక DCM, 2 ట్రాలీ ఆటోలు, వాళ్ళకి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఇంకెవరైనా ఉంటే మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. 26 మెంబర్స్ అదుపులోకి తీసుకున్నాం. లేడీస్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. లేదు ఇప్పుడు దాంట్లో ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ ఏదైనా 9 గంటలకు వచ్చి 9:30కు వచ్చారు సార్. నేను హాస్పిటల్కి పోయి వచ్చిన దాడు ఫోన్లు తీసి పిల్లల దగ్గర ఉండే పిల్లలు ఫోన్ చూస్తున్నారు. ఫోన్ తీసేసుకొని రూమ్ లాక్ చేయండి అన్నారు. లాక్ చేయండి అంటే సరే పిల్లగానికి జ్వరం వచ్చింది, నేను చపాతీ చేసి పిల్లలకి తినబెడతా అంటానంటే అప్పుడు ఏమలేదు. సరే తినబెట్టాను, తిన్నారు కదా నడువుండి బయటికి అని అన్నారు. సరే నేను ఇప్పుడు తిన్నారు కదా బయటికి వెళ్ళుండి అన్నారు. అంటే నేను వెళ్ళను, మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అని అన్న. అంటే కొట్టిర్రు, ఎందుకు మీ సారాలకు అందరికీ తెలుసు మీరు వెళ్ళుంటాను అన్నారు. మా ఆయన కూడా రాలేడు సార్. అప్పటికి 9:30 దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేడు. 10 గంటలకు వచ్చిండు సార్ మా ఆయన. నన్ను కొట్టిన తర్వాత వచ్చారు. వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు. 3 గంటలప్పుడు సరిగా పొడిచే. నా పేరు మాధవి అండి. ఈ భూమి మేము 99లో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము, కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము. ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాము. మొదట్లో ఉలువలు వేసినాము బోర్ లేనప్పుడు, తర్వాత టమాటా తోట, మునగ తోట, కొన్నిసార్లు పొద్దుతిరుగుడు పూలు వేసాము. అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. చుట్టూతా వెదురు చెట్లు స్టార్టింగ్లోనే పెట్టాము. మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్దగా కనపడతాయి. ఇక్కడ సగం కనిపించట్లేదా? ఈ రాత్రికి రాత్రి వీళ్ళు కొందరెవరో నిన్న రాత్రి 200 మంది వచ్చినారంట. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది సగం తోసేసి జేసీబీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే మాకు ఇక్కడ రీసెంట్గా